బెంగళూరు ఫోన్ చేసి మా అన్నయ్యతో మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకో, విచ్చలవిడిగా మాట్లాడుకో, కానీ రీఛార్జ్ చేయడం మర్చిపోకరు. అంత సీనే ఉంటే నా సెల్తోనే మాట్లాడుకునేవాడిగా. ఎందుకీ ఫోన్ ఎందుకు వదిలేసినట్టు? ఆ కర్నూలు స్వయం ప్రభు మాటి మాటికి ఫోన్ చేసి నన్ను హింసించేస్తుందిరా. నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు నాకు తెలీదు. అది జన్మలో మళ్ళీ నాకు ఫోన్ చేయకూడదు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. అలాగే. హలో, ఎవరు? నేను గోపి గారి ఫ్యాన్ ని. మీరెవరు? నేను గోపి వైఫ్ ని. గోపి గారికి పెళ్లి అయిపోయింది. ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది. అదేంటి నాతో చెప్పలేదు? సెక్స్ మ్యాటర్స్ ఎవరికైనా చెప్పుకుంటారేంటి? నేను అనేది పెళ్లి గురించి. దేని గురించి అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా రోజు మా ఆయనకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నాకు ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ ఫ్రీ అయితే చేసేస్తావా? ఫ్యాన్ వి ఫ్యాన్ లో ఉండు. పెళ్ళైనోడికి స్టెఫ్నీలా ఉండాలని ట్రై చేస్తే పంచర్ అయిపోద్ది. సారీ ఆంటీ. ఏమైందిరా? అర్జెంట్ గా మా పక్కింటి అబ్బాయిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. కాస్త తోడు రారా? తీసుకెళ్తాను గానీ ముందే ఏందో చెప్పా. ఇసుక బాగా తినేసి నీళ్లు బాగా తాగేశాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్లే లోపు ఏం చేయాలో అర్థం కాదు. చెప్పనా? చెప్పరా? ముందండి సిమెంట్ దగ్గర వెళ్ళకుండా చూడు. భలే చెప్పావురా. అర్జెంట్ గా వెళ్ళి ఆ పని మీద ఉంటా. మీ అమ్మని తెల్ల జాకెట్ ఉతుక్కుని గళ్ళ జాకెట్ తోడుకోవాలి. వచ్చేస్తాను. రాను బాబు, ప్రోగ్రామ్ అడ్వాన్స్ తీసుకున్నావా? లేదు. అంటే తీసుకున్నాడు అనమాట. హలో, నేను గోపికని. గోపి గారు ఉన్నారా? ఉన్నాడండి. ఇఫ్ డోంట్ మైండ్ కొంచెం పిలుస్తారా? కుదరదండి. ఏ? బాత్రూమ్ లో ఉన్నాడండి. ఓ, స్నానం చేస్తున్నారా? లేదండి, బట్టలు ఉతుకుతున్నాడండి. తన బట్టలు తనే ఉతుక్కుంటాడా? మా బట్టలు కూడా తనే ఉతుకుతాడండి. మీరేం చేస్తారు? మా ఆవిడ బట్టలు ఉతుకుతుంటా అండి. ఏంటి లేడీస్ వాయిస్ వినపడుతోంది? సింగర్ దా? అవునండి, సింగర్దే. గోపి పెళ్లి చేసిన సింగర్దండి. పెళ్ళా? ఎప్పుడైంది? ఎప్పుడంటే మొన్న ఆదివారం అర్ధరాత్రి 1 గంటకి అయిందండి. ఏంటండి ఇన్విటేషన్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారా? ఇల్లీగల్ పెళ్లికి ఇన్విటేషన్ ఎలాగిస్తాడండి? ఇల్లీగలా? అవునండి, బయట ఉంటే బయట ఈగలంటారు, ఇంట్లో ఉంటే ఇల్లీగల్ అంటారు. పాటగా ట్యూన్ అన్నట్టు మా వాడు నెలకో పెళ్లి చేసుకుంటుంటాడండి. అమ్మాయిని ట్రాప్ చేయడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లలు కనటం, ఆ తర్వాత వాళ్ళని వదిలేయటం మా వాడి హాబీ అండి. ఒక్క నిమిషం అండి, గోపి కొడుకు వచ్చాడు. ఎరా సినిమా చూడాలి, సిడి పట్రా. ఒరే, అది మంచి సినిమారా, భక్తి రసం. ఏదో ఒక చెరుకు రసం, ముందు సిడి పట్రా, అదే చూస్తాం. సర్లే తెస్తాను, వెళ్ళు. అలాగే. పాపం తల్లిని పిల్లలు కదండి. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే వాళ్ళకి ఇష్టం అండి, వాళ్ళంటే నాకు ఇష్టం అండి. ఏంటండి సైలెంట్ అయిపోయారు? ఫోన్ గాని పెట్టేశారా, లేకపోతే నా మాటలు అంటే ఇష్టం లేదా? మీరు చెప్తోంది నిజమేనా? ఏమండి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముందండి? ఎప్పటికే నాకు 5 ఆడపిల్లలు. ముందు ఫోన్ గోపికి ఇవ్వండి. ఒరే గోపి, ఫోన్ ఇమ్మంటుంది ఆవిడ, ఏమన్నా లేవని చెప్పరా? మా ఓడి లేడండి. ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నావు? మళ్ళీ తనకాని ఫోన్ చేసిందా? తనే. ఇలాగి చెప్తే అర్థం కాదా? బుద్ధి జ్ఞానం లేదా? మాట్లాడితే పెళ్ళైన మనిషిని పట్టుకుని గోపి గోపి అంటావేంటి? ఇంకోసారి ఫోన్ చేసావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పెట్టాను. ఏమైంది చెల్లమ్మ గారు? అమ్మాయి శ్యాంప్రసాద్ మాట అనుకున్నట్టున్నారండి. ఇది కోపంతో సెల్లిసిరేసింది. అబ్బాయి గారు దగ్గర ఉంటే ఆయన కూడా గోతట్లోకి ఇసిరేసేవారండి. ఈ కోపిస్ డాక్టర్ గారితో ఆయన ఇంకా ఎన్ని బాధలు పడాలరా ముత్యం? మీరేం ఇదవ్వకండి చెల్లమ్మ గారు, వయసులో ఉన్న పిల్లలకి అన్ని మామూలే. నిజమేనో, అందుకే మేము కూడా అప్పుడప్పుడు అలా కొట్టుకుంటూ ఉంటాము. ఒరేయ్, ఏంట్రా? ఇన్నాళ్ళకి నేను ఒక ఇంటి వాడిని అయ్యానురా. నిజమా? యా. మరి సిల్లి పిల్ల పెళ్లి పిల్లదంటే పోలే. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. ఇంటి వాడిని అయ్యానంటే పెళ్ళైనట్టు కాదురా. మరి ఉప్పల్లో నాకు 2 ఇల్లున్నాయి కదా. అవును. అప్పట్లో కూరుకుపోయి ఒకటి అమ్మేశాను, ఇంకో ఇల్లు మిగిలింది కదా. అప్పుడు ఒక ఇంటి వాడిని అయినట్టే కదా. చిచినితో మాట్లాడు. ఏంట్రా, స్వయం ప్రభు ఫోన్ చేసిందా? చేసిందిరా. ఈ పాలరాజు గారు డ్రమ్స్ వాయించినట్టు వాయించేశాను. ఇంకెప్పుడు ఫోన్ చేయదు. చాలా థ్యాంక్స్ రా, స్నేహితుడిగా ఇన్నాళ్ళకో మంచి పని చేసావు. థ్యాంక్ యూ రా. నాతో పాటు రావణ బాబు కూడా చాలా స్ట్రాంగ్ గా డోస్ ఇచ్చాడు. ఈడేమిచ్చాడు? అయ్యి బాబాయ్, ఈడు మాట్లాడింది స్వయం ప్రభుతో కాదురా, మరి గోపికతో. ఏం మాట్లాడావురా? నీకు బోళ్ళని పెళ్లిళ్ళని అని, పిల్లల్ని వదిలేసేవని, నీ పిల్లలందరినీ తనే పోషిస్తున్నాడని, ఇప్పుడు ఇంకో దానికి ట్రై చేస్తున్నావని అలా ఇష్టం వచ్చినట్టు చెప్పేశాడు రా. కొంప ముంచావురా. డాక్టర్ గారు ఫోన్. కట్ చేస్తుంది, పెద్ద ఎత్తే పెట్టాడు. రేయ్, ఇదిగో ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తున్నాను, స్పీకర్ ఆన్ చేసి నిజం చెప్పు, లేకపోతే నీకు ఆడపిల్ల పట్టుకుని ఆపరేషన్ ఏం చేస్తాను. నిజం చెప్పడం కష్టం గానీ నేను చెప్పింది అబద్ధం అని ఇండైరెక్ట్ గా ట్రై చేస్తాను, ఆ తర్వాత నీ అదృష్టం. హలో, ఎవరండి? నేనే ఆంటీ గారు. శ్యాంప్రసాదా? అరే అవునండి, ఎలా గుర్తుపెట్టేశారు? ఈ నంబర్ కి నువ్వు తప్ప ఎవరు చేరు కదా బాబు. ఎంత నమ్మకం అండి. ఓసారి గోపికను పిలుస్తారా? గోపిక లేదయ్యా, హాస్పిటల్ పని మీద హైదరాబాద్ బయలుదేరింది. ఏమన్నా చెప్పమంటావా? ఏమి లేదులేండి. ఊళ్ళో విశేషాలు ఏంటండి? ఓటు ఏ పార్టీకి వేశారు? రేయ్, ఇలాంటి అబద్ధాలు ఆడితే బంగారు కొండ లాంటి ఆడపిల్ల కాదురా, పెద్ద అనకొండ పుడుతుంది. ఆనపకాయ మొహం నువ్వును. ఎక్స్క్యూజ్ మీ,
నేను డాక్టర్ గోపి గారిని కలవాలి. మీ పేరు? గోపి. నాతో రండి. కొంచెం ఆగండి. డాక్టర్ గారితో చెప్పొస్తాను. అందాక ఇక్కడ వెయిట్ చేయండి. అలాగే. డాక్టర్, ఎవరో గోపి అట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిచ్చేస్తావా? అతన్ని బయటే ఉంచాను. నాకు ఆ మనిషిని కలవాలని లేదు. వెళ్ళిపోమని చెప్పు. Send him out immediately. Right now. Don't close your... రామా, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందిరా. ఏంటమ్మా ఇవి? మా గోపిగాడికి ఆవు పెట్టిన పనసపెట్టు కూరన్నా ఆ, మెంతి మాగాయన్నా చాలా ఇష్టం. ఓ, అందుకే ఊరిని తీసుకొచ్చాను. మీరందరూ భోంచేయండి. అలాగమ్మా. ఒరేయ్, నువ్వు కూడా వచ్చి కూర్చో. ఫోన్ మాట్లాడి ఇప్పుడే వస్తాను. త్వరగా రా. అయ్యో మ్యాన్, నేను కట్ చేస్తుంటే దాని అర్థం నేను బిజీగా ఉన్నానని కాదు. నీతో మాట్లాడడం ఇష్టం లేదని. ఇంకెప్పుడు ఫోన్ చేయదు. ఒరేయ్ గోపి, వచ్చి కూర్చోరా. నాకు ఆకలిగా లేదమ్మా. ఇప్పుడే కదా తింటానన్నావు. ఆకలి లేదంటావేంటి? ఏమైందిరా నీకు? చెప్పాను కదా, ఎందుకలా విసిగిస్తావు? సరేలే, నీకు తినాలనిపించినప్పుడే తిను. అన్నట్టు నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్తానో గుర్తుందా? గుర్తున్న పట్టేగా రమ్మని ఫోన్ చేసాం. మళ్ళీ గుర్తుందని అడగల. ఏదో చేస్తావు నువ్వును. చూడు, నిన్ను ఎప్పుడు తీసుకెళ్లాలో ఎప్పుడు ఇంటికి పంపించాలో అన్ని మాకు తెలుసు. మాకు తెలుసండి. ఏమిట్రా అలా విసుక్కుంటున్నావేట్రా? ఇప్పుడు నేను ఏమన్నానని? నువ్వేమనలేదే. నాకి మెంట్లకి ఏదో వాగుతున్నాను. ఏంటి ఏమైంది వాడికి? ఈ పేషెంట్ ని బయట కూర్చోబెట్టి వాళ్ళ అబ్బాయిని పంపించు లోపల. అలాగే డాక్టర్, పదమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ అలా కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ అమ్మగారికి రెటినైటిస్ పిగ్మెంటోసా. ఆప్టిక్ నర్వ్ పూర్తిగా దెబ్బతింది. భవిష్యత్తులో కంటి చూపు పూర్తిగా పోయే అవకాశం ఉంది. ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. ఆపరేషన్ కుదరదండి. ఆపరేషన్ వల్ల ప్రయోజనం లేదు. ఆవిడ కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, రెగ్యులర్ గా వాడండి. ఆవిడకి ఈ విషయం తెలియనివ్వకండి. పదమ్మా వెళ్దాం. డాక్టర్ గారు ఏం చెప్పారా బాబు? మందులు వాడితే తగ్గిపోతున్నారు. అమ్మ లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. నేను గ్యారేజ్కి వెళ్ళి బైక్ తెచ్చుకున్నా. త్వరగా వచ్చారా బాబు? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మా గోపిగాడేంటి ఏదో పోగొట్టుకున్న వాడలా అలా ఉంటున్నాడు? ఏం లేదమ్మా, వాడు ఎప్పట్లాగే సరదాగా ఉంటున్నాడు కదా. ఒరే, వాడు నా కొడుకురా. వాడి కడుపులో ఏముందో కళ్ళు చూసి చెప్పగలను. చెప్పండిరా, ఎందుకురా అలా ఉన్నాడు? చెప్పండిరా, చెప్పండిరా. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడమ్మా. గోపికని పోలవరంలో డాక్టర్. ఫోన్ లో పరిచయం అయింది. ఫోన్ లో మాట్లాడుకుంటానే ఒకరికొకరు బాగా దగ్గరే. గోపికని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడమ్మా. కానీ ఆ రమణబాబు గారి వల్ల ఆడ అబద్ధాలు వ్రతం చేస్తున్నాడు కదమ్మా. గోపి లేనప్పుడు గోపికోసారి ఫోన్ చేసింది. అప్పుడు ఆడు ఎత్తి గోపికి పెళ్ళైందని, వాడికి పిల్లలు కూడా ఉన్నారని నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేశాడు. అవన్నీ నిజం అనుకున్నా అమ్మాయి గోపితో మాట్లాడటం మానేసింది. ఫోన్ చేస్తే కట్ చేస్తుందమ్మా. అదా విషయం. ఆ రమణబాబు గారి సంగతి తర్వాత చూద్దాం గాని ముందు అమ్మాయితో మాట్లాడతారు. ఫోన్ కలపండి. మా నెంబర్స్ నుంచి చేసిన ఫోన్ ఎత్తదమ్మా, కట్ చేస్తుంది. అయితే నన్ను ఎస్టీడీ బూత్ కి తీసుకెళ్ళండి రా. హలో, మాట్లాడేది గోపికనా తల్లి? అవునండి. మీరు? నేనెవరో తర్వాత చెప్తాను. దయచేసి ఫోన్ పెట్టేకమ్మా. నేను గోపి తల్లి సుందరమ్మనమ్మా. నా గోపి మంచోడే గాని మోసగాడు కాదమ్మా. ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్. అంత మాటలకమ్మా. నీ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వచ్చి బాధలు చెప్పుకుంటారు. అవన్నీ నువ్వు ఓపిగ్గా వింటావు. నన్ను ఓ పేషెంట్ అనుకుని నా బాధ కూడా కాస్త వినమ్మా.
హిందీలో కూడానా? నీకు వినే ఓపిక ఉంటే అన్ని భాషల్లో చెప్తాను రా. అంత పెద్ద తప్పు నువ్వేం చేయలేదు కదవే. జరిగింది తెలుసుకున్నాక తెలిసింది నేనెంత పెద్ద తప్పు చేశానో. ఈ వారం రోజులు నిన్ను మిస్ చేసుకున్నందుకు నరకం అనుభవిస్తున్నాను రా. ఏమే, నేను ఆల్రెడీ నరకంలో 4-5 కిలోమీటర్లు నడిచేశాను. నేను నీకంటే ఎక్కువ నడిచాను రా వెంటలోడా. నీతో ఏదేదో మాట్లాడాలనుకున్నాను, ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఈ ఆనందంలో మాటలు రావట్లేదురా. ఏ మాటతో స్టార్ట్ చేయాలో తెలియట్లేదురా. టెన్షన్ లో నా ఫీలింగ్స్ ఎలా షేర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. జుమ్ జుమ్ నాలో జుమ్ జుమ్ నీలో మాణిక్యం గారు, అమ్మాయికి శ్యాంప్రసాద్కి మధ్య గొడవ సర్దుమణిగితే గండిపోసమ్మ తల్లికి మేకపోతుని బలిచ్చి నైవేద్యం పెడతానని మొక్కున్నాను. రేపు ఆదివారం వెళ్దామా? తప్పకుండా వెళ్దాం సెల్లం గారు. వెళ్ళిపోయారు. ఏమంటే మాణిక్యం గారు, ఏంట్రా ముసుగులో గుద్దులాట ఎందుకంటే గోపమ్మ గారు మాట్లాడుతుంది, గోపితో చెప్పొచ్చు కదా. చెప్పొచ్చురా, రేపు బలిచ్చేటప్పుడు మేకపోతుకు బదులు నేనుంటాను అంతే. పోతే పోనివ్వండి తొక్కలో పేడాలు. ఏమండో మనకు నిజాయితీ అవసరం అండి. ఎంతకాలం మోసం చేస్తారండి అవనీలా? అసలు ఎవరిని ఏ కోసం మోసం చేయడానికి నేను ఒప్పుకోనండి. ఎవరికేం చెప్పాలో చెప్పేయాల్సిందే. ఇది కూడా ఎవరికి వాళ్ళు కరెక్ట్ గా చెప్తే నాకు టెన్షన్ వెళ్ళిపోద్ది. మంచి టైం చూస్తాను వస్తాయా చెప్తాను అక్కడ నిన్ను. రే, వర్షం కురిసి మబ్బులన్నీ ఎగిరిపోయాయి. క్లియర్ స్కై రా. గోపికి ఫోన్ చేసి నన్ను మిస్ అయినందుకు చాలా ఫీల్ అయింది. ఇదంతా చేసింది మీ అమ్మగారే. అమ్మా, నువ్వు బయటికి వెళ్ళగానే నీ గురించి అడిగింది. చెప్పబోతే నువ్వేమైపోతావని మేమే గోపి మ్యాటర్ చెప్పేశాం. వెంటనే ఫోన్ లో గోపికి జరిగిందంతా చెప్పారు. నీ గురించి, నీ ప్రేమ గురించి ఓ తల్లిలా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ లా చాలా గొప్పగా చెప్పారా. ముందు గోపికి మాట్లాడినంది. పాప ఆవిడ చాలాసేపు బతిమాలిందిరా. నిజంగా అలాంటి తల్లి దొరకడం నీ అదృష్టం రా. అమ్మా, అమ్మా వెళ్ళిపోయారా? ఇప్పుడే బస్ ఎక్కించి వచ్చాం. వెళ్ళిపోయిందా? ఉండమని ఎంతో బతిమాలేవరా, కానీ ఇక్కడ ఉంటే ఇల్లు అది ఎవరు చూసుకుంటారని మొండిగా మాతో దెబ్బలాడింది. నువ్వు వస్తావని వెళ్ళనివ్వమని నీకు ఫోన్ కూడా చేయనివ్వలేదురా. ఒక్క ఆవిడ వెళ్తుంటే మేము కూడా తోడుగా వెళ్ళాం. చెప్పు గోపిక. నీతో నేను మాట్లాడిన విషయం మీ అమ్మగారికి చెప్పావా? అమ్మ ఊరెళ్ళిపోయింది. అయ్యో, ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను రా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం నాతో మాట్లాడించాలి, ఓకే? అమ్మ ఇక్కడికి రావడం కాదు గోపిక, నేనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అదేంటి? మొన్నే తన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే రెటినైటిస్ పిగ్మెంటోసా అని చెప్పారు. అయ్యయ్యో, ఆవిడకి కంటి చూపు పోయే ప్రమాదం ఉందిరా. అందుకేనే అమ్మ దగ్గరే ఉండి ఆమెని కంటికి రెప్పలా చూసుకోవాలనుకుంటున్నాను. హలో, నేనంటే శ్యాంప్రసాద్ ని. అది అక్కడ ఎవరితో మాట్లాడుతోంది? ఆ, బాగున్నాను బాబు. గోపిక సెల్ కి ఫోన్ చేశాను, కంటిన్యూస్ గా ఎంగేజ్ వస్తుంది. మొబైల్ హాస్పిటల్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. నేను ఫోన్ చేశానని చెప్పండి. ఉంటానండి. అలాగే. చెల్లమ్మ గారు, ఏమండో డాక్టర్ అమ్మ గారు ఎక్కడండి? ఓహో, ఏమండి అక్కడ ఫోన్ లో మాట్లాడేసుకున్నారా? ఎందుకు ఫోన్ లో అయితే గంటల తరబడి మాట్లాడేసుకుంటారు. పెళ్లి చేసుకోమంటేనే చేసుకోరు. ఎవ్వరం చాలా ముదిరిపోయిందండో. అవును, బాగా ముదిరిపోయింది. మరి ఇక లాగుడు ఎందుకంటే పెళ్లి చేసాక. అది ఇంతకాలం నుంచి ఫోన్ లో మాట్లాడుతుంది శ్యాంప్రసాద్ తో కాదు. కొంపదీసి చెప్పేశావేంటే? నేనెందుకు చెప్తాను? నీ క్యారెక్టర్ అదే కదా. వస్తుంది, దాంతో మాట్లాడతాను. అమ్మో, చెల్లమ్మ గారు మంచి వీటి మీద ఉన్నారు. ఈ టైంలో మనం సైడ్ అయిపోవడం మంచిది. రండోరాయ్. ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఫోన్ లో మాట్లాడుతుంది ఆ శ్యాంప్రసాద్ తో కాదా? కాదు, మరెవరితోను? గోపితో. గోపియా? అవును, ఆర్కెస్ట్రాలో సింగర్. హైదరాబాద్ లో ఉంటాడు, చాలా మంచివాడు. హాస్పిటల్ పని మీద నువ్వు హైదరాబాద్ వెళ్తున్నప్పుడల్లా అతన్ని కలుస్తున్నావు అన్నమాట. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అతన్ని నేను కలవలేదు. అసలు అతను ఎలా ఉంటాడు కూడా నాకు తెలీదు. ఎలా ఉంటాడో తెలియకుండానే ఇష్టపడ్డావా? ఇష్టపడ్డమే కాదు, పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంటున్నాను. ముక్కు మొహం తెలియని వాళ్ళకి శుభలేఖ ఇవ్వం. అలాంటిది పిల్లనెలా ఇస్తాననుకున్నావే? వెంటనే వాడిని మర్చిపో. ఇంపాసిబుల్. నోర్మై, మనసుని ఇష్టపడితే కష్టం, కానీ మాటల్ని ఇష్టపడితే మర్చిపోవడం ఎంతసేపే? మనసు తెలిసేది మాటల్లోనే కదమ్మా. నీకు అన్ని విధాలా సరైన వాడు ఆ శ్యాంప్రసాద్. అతనితోనే నీ పెళ్లి జరిపిస్తాను. అమ్మా, నువ్వు నాకు పెళ్లి చేయాలనుకోవటంలో